అధికార టీం కూడా ఉంది. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. నేను ప్రతిరోజు ఏ వ్యక్తి ఎట్లా పనిచేశాడో సమాచారం తెప్పిస్తానే ఉంటాను. 2 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇయర్లీ డేటా ఒకసారి చూస్తే ఏలూరు జిల్లా రాష్ట్రంలో 12వ ర్యాంకులో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఆగస్టు నుంచి చూస్తే 9వ ర్యాంక్ రాష్ట్రానికి వచ్చారు. కైకలూరు మొన్నటి వరకు 71లో ఉంది. ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 130కి వెళ్ళారు. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలో 130కి వచ్చారు. ఇక్కడ గ్రూపుల వారిగా ఉంది, వాళ్ళు రమ్మంటున్నా. ఎస్హెచ్జి మెప్మా ఇక్కడ మున్సిపాలిటీ లేవనుకుంటా. ఉన్నాయా మున్సిపాలిటీలో? మున్సిపాలిటీలు లేవు కాబట్టి జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో కూడా ఒకసారి ఐడియా ఇస్తే ఊరికి వాళ్ళు రమ్మనడం లేదు. జిల్లాలో ఐడియా ఇస్తే అర్బన్ ఏరియాస్ కొంచెం పూర్గా ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నా, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం వచ్చినప్పుడు ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది గ్రామీణ ప్రాంతం, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్, డాక్రా, రోడ్ల మీద గుంతలు పడిన రోడ్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వీళ్ళు ఉన్నారా? వీళ్ళు రండి. కమ్ ఆఫీసర్స్, ఆల్ ఆఫీసర్స్, పిలిచిన వాళ్ళందరూ రావాలి. మెప్మా, డాక్రా, డ్రింకింగ్ వాటర్, పైకి రండి. బాగా చేస్తే మిమ్మల్ని అభినందిస్తాను. ప్రజలు కూడా మీకు చప్పట్లు కొట్టి హర్షధ్వానాలతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా ఇస్తుంది. ఎవరు డ్రింకింగ్ వాటర్? ఎవరు? నువ్వేనా? బాగా చేస్తున్నావా? 6%, ఇప్పుడు కూడా 6%. త్రాగునీరు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ అయితే రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది, ఇంకా చేయాల్సి ఉండొచ్చు కానీ ఉంది. వీధి దీపాలు మొన్నటి వరకు బెటర్గా ఉంది, ఇప్పుడు ఇంకా డల్ అయ్యావు. బీ క్లియర్. అదే మరిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యావు. మొన్నటి వరకు 2.17 అన్నా క్యాంటీన్, అది వీధి దీపాలు అయితే 1.02, 0.46కి వచ్చావు. అన్నా క్యాంటీన్, రూరల్లో క్యాంటీన్ ఉందా? ఏంటమ్మా మొన్నటి వరకు మైనస్లో ఉన్నావు, 2.17, ఇప్పుడు 4.77 పాజిటివ్ ఉన్నావు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా సెర్ఫ్ నామినల్ ఎవరు చూస్తున్నారు? డాక్రా సంఘాలు రాలేదా? ఓకే. డిఆర్డిఏ ఇక్కడ లేడు, కానీ నామినల్ ఇంక్రీజ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఎవరు రండి సార్, పిలిస్తే రావాలి. మీరు ఇంకా నేను బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. పిలిస్తే అలర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు కాదు, ఎప్పుడో పిలిచాను నిన్ను. నీ రోడ్లు బాగా గ్రామీణ ప్రాంతాల్లో 0.96 మైనస్, ఇప్పుడు కొద్దిగా ప్లస్లోకి వచ్చావు. బీ కేర్ఫుల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామినల్గా ప్లస్లో ఉన్నారు. ఎవరు ఇక్కడ పెన్షన్లు? రామ్మ 0.21, 0.12నే ప్లస్లో ఉన్నావమ్మా. ఇంకా కొంచెం కష్టపడాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు 1.02 మైనస్ 0.46. ఇక్కడ పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం అన్నీ చూస్తే దగ్గర 2.04 మైనస్, 3.27 మైనస్. ఎవరిది? ఏం తమ్ముడు చెప్పు. నువ్వు మైక్ తీసుకోమా, నాకు కాదు, వాళ్ళకి చెప్పాలా. జూలై నెలలో 3,937 మంది టోటల్ రెస్పాన్స్ కాల్స్ తీసుకున్నాం సార్. అందులో గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ డోర్ టు డోర్ 2003 కాల్స్ తీసుకున్నాం సార్. గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్ 1934 కాల్స్ తీసుకున్నాం సార్. ఇది జూన్ నెలలో 69% ఉన్నది సార్. ఇది
జూలై నెలకు వచ్చేటప్పటికి 72.8%, 3.8% ఇంప్రూవ్మెంట్ ఉన్నది సార్. అది దీని మీద ఇంకా మేము కొన్ని చర్యలు తీసుకొని సాసా యాక్టివిటీస్లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇది నువ్వు ఇంప్రూవ్ చేసే లోపల స్టేట్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నారు. స్టేట్తో రాష్ట్రంతో సమానంగా పరిగెత్తే పరిస్థితి రావాలి. చేస్తాం సార్. ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అది కాకుండా నీ దగ్గర సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కదా సార్. ఇదే సార్. బాగాలేదు, నేను ఇదో అనుకుంటున్నాను. 3.27, 2.04 మైనస్లో ఉన్నావు, కంటిన్యూగా మైనస్ ఉంది. నీ రికార్డు నీ అంటుంటుంది. ఎస్ సార్. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో కూడా ఇట్ ఈస్ కంప్యూటరైజ్. నాకు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు నాకు సహకరించండి, నేను పూర్తిగా మీకు గౌరవిస్తాను. తప్పకుండా. మీరు సహకరించకుండా సరిగా పనిచేయకపోతే మాత్రం నేను మీకు జవాబుదారి కాదు, వీళ్ళకు జవాబుదారీ. అవును సార్. నేర్చుకోమని చెప్తున్నా, సర్వీస్ డెలివరీ చేయమంటున్నా, చేయాలి. చేయకపోతే నేర్చుకోండి. చేస్తాను సార్. బీ క్లియర్. మళ్ళీ నువ్వే కదా ఉన్నావు ఈ మధ్య, ఇక్కడ నువ్వే కదా. ఇప్పుడు నేనే సార్. మరి నువ్వే ఉంటే మళ్ళీ ఎట్లా ఎస్కేప్ అవుతావు? నేనే చేస్తాను సార్. ఎందుకు చేయలేకపోయావు? బీ క్లియర్. నెక్స్ట్ టైం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎస్ సార్. ఓకే. దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ, ఎఫ్లైన్ సర్వే, ఆర్ఓఆర్ సర్వే, టెంపుల్ రీసర్వే, అందరూ రండి. సిఎంఆర్ఎఫ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ముందు ఎఫ్లైన్ సర్వే. ఎవరు ఎఫ్లైన్ సర్వే బాగా చేశారు? 1.28, ఇప్పుడు 7.36 ఈరోజు కనపడస్తూ ఉంది. మీరు బాగా చేశారనేందుకు ఉదాహరణ 80 సంవత్సరాల సమస్య కూడా పరిష్కారం అయింది. ఆ సాటిస్ఫాక్షన్ కనపడుస్తూ ఉంది. ఆర్ఓఆర్ సర్వే, రమ్మ. ఆర్ఓఆర్ సర్వే కూడా 2.12, 3.39 ప్లస్ వచ్చింది. రాష్ట్రం కంటే బాగా పనిచేసావమ్మా. గట్టిగా అన్ని కూడా పరిష్కారం చేయండి. ఎక్కడా సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. థ్యాంక్ యూ. ఈ రెండు బాగానే జరిగాయి. టెంపుల్ సర్వీసెస్, దేవాలయాల నిర్వహణ, అసిస్టెంట్ కమిషన్, రీసర్వే ఒకటి ఉంది. రీసర్వే నువ్వేనా? రీసర్వే 3.11 ప్లస్ 0.50. 3 కూడా ఎఫ్లైన్ కానీ ఆర్ఓఆర్ కానీ రీసర్వే కానీ బాగా చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ గట్టిగా అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మంచిగా చేస్తే అభినందిద్దాం, చేయకపోతే చేయిద్దాం. అప్పటి కూడా చేయకపోతే వదిలిపెట్టను. ఏం చేయాలని చేస్తానే ఉంటా. అన్ని ఫీల్డ్లో ఇదే. అదే నేను. ఈ రోజు నుంచి నేను అందరూ ఇదే పని చేయాలి. ఓకే. ఆర్ఓ, టెంపుల్ సర్వీస్, అసిస్టెంట్ కమిషనర్ ఓకేనా? బాగానే 2.11 ప్లస్లో ఉన్నావు. ఇప్పుడు కూడా 1.63 బాగానే చేశాడు. ఇంకా చేయడానికి అవకాశం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి చేసిన దానికి అభినందిద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ సీఎం రిలీఫ్ ఒకటి కలెక్టర్ గారు మీరు 0.76 మైనస్ ఉంది. ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటే జాగ్రత్త చూసుకోండి. నేను ఇచ్చేది పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా రాజీ లేకుండా అది వాళ్ళకి చేరాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఏం తమ్ముడు రమ్మన్నా కదా, నేను చెప్పాను ముందే. మైక్ మొన్నటి వరకు 1.1 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు మైనస్ 1.25కి వచ్చావు. ఏం డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? లేదు సార్. మే ఐ హెల్ప్ యూ డెస్క్ కౌంటర్స్ ఓపెన్ చేశాం సార్. అలాగే కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం సార్. పెట్టావు కానీ ఇక్కడ రాలేదు సార్. నేను అందుకనే ఒక మాట చెప్పాను, దీన్ని కూడా రాద్దాంతం చేస్తారు కొంతమంది. మా డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నారు, స్టాఫ్ను కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ రాబోయే రోజుల్లో రికార్డ్స్ అన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక కొత్త విధానం వచ్చింది, మీరు చూసుంటారు. పాస్పోర్ట్లు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులన్నీ మెయింటైన్ చేస్తుంది. ముందర మాత్రం ప్రైవేట్ వాళ్ళు పెట్టి మంచి కౌంటర్లు పెట్టి సర్వీసులు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ కావాలో అక్కడ ఇస్తాం.
అలాంటిది వస్తే మీకు పని ఈజీ అవుతుంది, అన్నీ కూడా కంప్యూటరైజ్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గర ఈ నెలలో బాగాలేదు, జాగ్రత్తగా ఉండు. అలాగే సార్ 75.4% పీపీపీ వచ్చింది సార్, పాజిటివ్ పబ్లిక్ పర్సన్ 70.36 వచ్చింది సార్. స్టేట్ 76.61 ఉంది. అలాగే సార్. దాంట్లో మీరు మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. అలాగే సార్. అదే మరిగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇద్దరు రండి. బస్ స్టేషన్లు, బస్సెస్, వాహనమిత్ర, ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అందరూ ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేంటమ్మా? ఏపీఎస్ఆర్టీసీ సార్. ఏపీఎస్ఆర్టీసీ మొత్తం 1.41 ప్లస్ ఉంది. బస్ స్టేషన్లు ఇటీవల కాలంలో చాలా బాగా చేసింది. 8.17 ఓవరాల్గా ప్లస్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ సార్. ఇది బస్ స్టేషన్లో బాగున్నావమ్మా. సార్ రివర్స్లో ఇక్కడ బస్ సర్వీస్లో బాగాలేవు. 0.4 ప్లస్లో ఉన్నావు ముందు. ఈ నెలలో 2.48 మైనస్లో ఉన్నావు. అన్ని దగ్గర బస్సులు బాగున్నాయి, బస్ స్టేషన్లు బాగాలేవు. నీ దగ్గర బస్సులు బాగాలేవు, బస్ స్టేషన్ బాగుంది. వై? బస్ సర్వీసెస్, బస్ స్టేషన్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం సార్. తమ గైడ్ లైన్స్ లో ఖచ్చితంగా నడుస్తున్నాం సార్. డ్రైవర్లు కూడా మేనేజ్ చేయండి. ఖచ్చితంగా సార్. బీ క్లియర్ అంతా కూడా చేస్తే నాకు ఇంప్రూవ్ కావాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత నెక్స్ట్ ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ 2.27 ప్లస్ 2.66 ప్లస్. గట్టిగా చేపట్లు కూడా దీనికి అభినందించండి. అయితే రెంట్రుల్లో వెనకబడ్డాడు. నీదేనా ఇది? ట్యాక్సేషన్ నీదే కదా? 1.30 మైనస్ ఇప్పుడు 2.07. ఏంటి, ఏం చెప్తావు? రెండోది డ్రైవింగ్ లైసెన్స్ 2.26 ప్లస్ వచ్చావు ఇంతవరకు. ఈ నెలలో 5.31 మైనస్కి వచ్చావు. ఏంటి సార్? ఇది 66.0 సార్. ఇది 66.8%లో వచ్చాము సార్. స్టేట్లో థర్డ్లో ఉన్నాం సార్. నాకు లెక్కలు తెలియవు కానీ ఇక్కడ నువ్వు స్టేట్ కంటే బిలో ఉన్నావు సార్. బీ క్లియర్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నో ఆర్గ్యుమెంట్ సార్. పనే మీకు కొలమానం. బాగా పనిచేస్తే మీ మెడలో దండేస్తా, లేకపోతే దండన తప్పదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, డోంట్ మిస్టేక్ మీ. నేను ఇంత కష్టపడుతున్నానంటే మనం కూడా కష్టపడదాం. నేను అందుకే నేనున్నాను. నేను చెప్పాను నీకు ఒక గౌరవం ఉండాలి. మీ డిపార్ట్మెంట్లు అన్నీ బాగుంటే నేను చప్పట్లు కొట్టిస్తే నిన్ను అడిగించుకోవాలన్నా మీరు? నువ్వు బాగా పనిచేస్తే దేశానికి పనిచేసినట్టే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. దెన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ బాగా చేశారు. 9.37 బాగా వచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగానే ఉంది. ఇక్కడ రేషన్ డిస్ట్రిబ్యూషను దీపం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన అభినందించండి. ఓకే, మీరు రండి. రేషన్ డిస్ట్రిబ్యూషన్ బాగాలేదు. 0.57 మైనస్, 0.03 మైనస్. ఇది రేషన్. దీపంలో 1.58 మైనస్, 2.41 మైనస్. ఏంటి కారణం? సార్ ఈ రెండు కూడా డెవలప్ చేసుకుంటాం సార్, ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ మంత్ కల్లా ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపిస్తాం సార్. దీనిలో లేకుండా నన్ను పిలిపించుకోమంటాం నిన్ను? లేదు సార్, ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపించుకుంటాం సార్. చిన్న ప్రాబ్లం ఏంటి సార్, మనకు దీపంలో ఈ మంత్ కొత్త క్వశ్చన్ ఇచ్చాం సార్, సబ్సిడీ అమౌంట్ పడిందా లేదని. దానివల్ల కొంత వేరియేషన్ వచ్చింది సార్. మీరేం చేశారో నాకు తెలియదు. అవసరమైతే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మా మనోహర్ గారికి కూడా చెప్తున్నా, తొందరలో తీసుకొస్తే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు ఎంత ఉందో అంత నేరుగా మీ అకౌంట్లో వేస్తాం. మీరు ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మా దగ్గర డేటా ఉంది. దానివల్ల ఇంకా ఆ బాధ కూడా ఉండదు. కాబట్టి నీకు ఒకటే పని ఉంటుంది, రేషన్ షాపులు సరిగా పనిచేయాలి. తప్పకుండా సార్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బీ క్లియర్. తప్పకుండా. ఓకే. దెన్ ఫైర్ సర్వీస్, ఫైర్ ఎన్ఓసి ముందు మైనస్లో ఉన్నారు.
4.10 మైనస్, ఇప్పుడు ప్లస్కి వచ్చారు 2.52. ప్రయత్నం చేస్తున్నాడు. పాతదానికి గట్టిగా ఖండిస్తున్నా, కొత్తగా చేసిన దానికి అభినందిస్తున్నా. రేపు ఇదే మెయింటైన్ చేస్తానని ఆశిస్తున్నా. ఓకేనా? నమ్మకమేనా? మెయింటైన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దెన్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి, ఈ రెండు కూడా. ఇంకో తమ్ముడు ఒకటి, ఫైర్ సర్వీస్, మీ దగ్గర ఫైర్ కాల్స్ సరిగా రిసీవ్ చేసుకోవడం లేదు. బీ క్లియర్. ఎవరన్నా కాల్ చేస్తే అది రిసీవ్ చేసుకొని అక్నాలెడ్జ్ చేసి యాక్ట్ చేయడంలో చాలా వీక్గా ఉన్నారు. అది జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఎస్. ఇక్కడికి వచ్చినప్పుడు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చాలా బాగానే ఉన్నారు. స్టేట్ కంటే ముందుగా 2.81, 2.41. గంజాయి కూడా బాగా ఫైట్ చేస్తున్నారు. 2.69, 1.71. అంటే రెండు కూడా రాష్ట్రం కంటే అబోవ్లో ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎస్పీని, వాళ్ళ యొక్క స్టాఫ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇంకొంచెం హుషారై ఇంకా బెటర్గా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అంగన్వాడీలు రామ తల్లి, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ పాజిటివ్గా ఉంది. 2.19, 4.19. 3-6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం 5.36, 4.06. 6-36 నెలల పిల్లలకి 2.31, 2.31 ప్లస్ వచ్చింది. అన్నిట్లో ప్లస్ ఉంది. మన పేద పిల్లలకు సరైన భోజనం, సరైన నిర్వహణ చేస్తూ ఉంది. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. 3 బాగా చేసావమ్మా. ఒక్క మాటలో ఎట్లా బాగా చేసి ఒక్క మాటలో చెప్పు, అందరికి అర్థమయ్యేట్టుగా. నీ కష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క నిండుపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత నెల మా గౌరవ కలెక్టర్ గారు మా సిడిపోస్ అందరికీ మీటింగ్ పెట్టి మేము ఇస్తున్నటువంటి సర్వీస్ అందరికీ కూడా తెలియపరిచాం సార్. మీరు యొక్క మన సర్వీస్ అందరికీ కూడా అందేలాగా మంచిగా అందరికీ అవేర్నెస్ కల్పించామని తెలియపరచుకుంటున్నాను సార్. ఓకే, గుడ్. అవేర్నెస్ తీసుకొస్తా ఉంది, మనసు పెట్టి చేసింది కాబట్టి కష్టం లేదు. ఇష్టపడి పని చేస్తే ఏ పనైనా ఆనందంగా ఉంటుంది. అదే ఆడబిడ్డ చేసింది, ఆఫీసర్ చేసింది. గట్టిగా చేపట్లు కూడా అభినందింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. యూరియా సీడ్ విత్తనాలు ఉన్నారా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూరియా అండ్ ఆల్సో ఓకే. ఈ రెండు కూడా 2.42 మైనస్, ఇప్పుడు 2.96 ప్లస్. సీడ్ కూడా మైనస్లో ఉంది. అక్కడ పోయినప్పుడు అక్కడ అడుగుతాను. గట్టిగా డైరెక్షన్ ఇస్తాం, స్ట్రీమ్ లైన్ చేస్తాం. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ హాస్టల్స్, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు? డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లేరా? ఇన్ఛార్జ్ అయినా. రెండు కూడా బెటర్గా ఉన్నాయి. 6.68, 13.28. హాస్టల్స్ 2.55, 1.15. రెండు బెటర్గా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఇక్కడ లేకపోయినా బాగా చేసిన వాళ్ళు అభినందిద్దాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రావాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఓవరాల్గా ఆన్లైన్ సర్వీసెస్ 4.94, 4.94. ఎనర్జీ సర్వీసెస్ కూడా 0.42, 0.72 ప్లస్ అన్నమాట. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. అయితే ఇంకా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం. కానీ వీవర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మాత్రం సరిగా అవేర్నెస్ రాలా. 4.72 మైనస్లో ఉన్నారు. అది కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి, డిఎస్హెచ్, మెడికల్ అండ్ హెల్త్ మొత్తం అందరూ రండి. ఇందులో డిఎంఈ ఎవరు చూస్తున్నారమ్మా? డిఎంఈ మీరేనా? 2.06, 0.66 ప్లస్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. పిఎస్సి, యూపీఎస్సి మీరు రెండు కూడా 1.82 ప్లస్ 0.40, వాటిని కూడా అభినందించండి.
ఇంకొక పక్కన డిహెచ్హెచ్ నువ్వమ్మా మైనస్లో ఉన్నావు తల్లి. ఇంప్రూవ్ చేస్తాను సార్. 0.27, 0.36 మైనస్లో ఉన్నావు. నాకు తెలియదు, ఇంప్రూవ్ చేసుకోండి. కొత్తగా వచ్చుంటే ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే సార్, తప్పకుండా. ఓకే. అదే మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ ముగ్గురు రండి. స్కూల్ శానిటేషన్, మిడ్ డే మీల్, స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా స్కూల్లో శానిటేషన్ బాగుంది, 2.72, 3.04. మిడ్ డే మీల్ స్కీమ్ 1.33, 1.78. ఎడ్యుకేషన్ 0.66. ఇక్కడ ఈ నెలలో కొద్దిగా వెనకబడ్డారు, జాగ్రత్త చూసుకోమా, ఇంప్రూవ్ కావాలి. ఓవరాల్గా బాగా చేశారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. లాస్ట్కి వచ్చే కొద్దిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రావాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాలేదు. 0.58, 6.04 ప్లస్లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే -0.91, 1.65. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా లేరా? ఎవరైనా సరే రావాలమ్మ, బీ క్లియర్. జిల్లాలో మాత్రం అందరూ ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, పీజీఆర్ఎస్, శాండ్, శాప్, ఇరిగేషన్. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొనిటర్ బాగాలేదు, బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు, మళ్ళా కంప్లైంట్ వస్తే మాత్రం సీరియస్గా ఉంటుంది. దెన్ హౌసింగ్ పాజిటివ్ ఉంది, 2.42, 1.51. మీరేనా? గ్రామ సచివాలయం 1.41, 1.23. బాగా చేశారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. హౌసింగ్ ఎవరు? హౌసింగ్ హెలిప్యాడ్ దగ్గర ఉన్నారు, అది కూడా పాజిటివ్గా ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ జిల్లాలో ఒకే కాలేజ్, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, అది కొంచెం వర్కౌట్ చేయండి. పీజీఆర్ఎస్ ఎవరు చూస్తున్నారు? ఇది బాగలేదు. కలెక్టర్ హ్యాస్ టు ఫోకస్, కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. శాండ్, మైనింగ్ ఎవరు చూస్తున్నారు? ఇక్కడ డ్యూటీలో ఉన్నారు, 5.62 మైనస్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అది కూడా బాగాలేదు. శాప్ కూడా మైనస్ ఉంది, 6.37 మైనస్ ఉంది. ఇరిగేషన్ ఇప్పుడు మైనస్ ఉంది, లాస్ట్ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ నీళ్లు కూడా లేవు కాబట్టి 18.67 మైనస్లో ఉన్నారు. ఏం చెప్పండి ఇరిగేషన్? మాట్లాడండి సార్. గోదావరి కెనాల్ మీద వాటర్ సప్లై బాగానే ఉంది సార్. కృష్ణా కెనాల్ మీద డెఫిసిట్ ఉంది సార్. సార్ అది ఇప్పుడు టెయిల్ ఎండ్కి కొంచెం రావడానికి టైం పడుతుంది సార్, దానివల్ల కొంచెం లేట్ అయింది. కానీ ఆల్మోస్ట్ 118 ట్యాంక్స్లో 90% ఫిల్లింగ్ ఉన్నాయి సార్. బట్ టెయిల్ ఎండ్లో మాత్రం కొన్ని 60% ఉన్నాయి సార్. అవి కూడా ఇప్పుడు 90%కి తీసుకురావడానికి ఎక్కడ అక్వాకి ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. బీ కేర్ఫుల్, జాగ్రత్త చూసుకోండి. డ్రింకింగ్ వాటర్కి, అక్వాకి ఎక్కడా ప్రాబ్లం ఉండకూడదు. ఎంత వాటర్ తేగలిగితే మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసి చివరి భూములకు నీళ్ళు ఇవ్వండి. వర్కౌట్ చేయడం మళ్ళీ నేను కూడా రివ్యూ చేస్తాను. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు కైకలూరులో స్పెషల్ ఆఫీసర్ అండ్ రెండోది శ్రీనివాస్ గారు, చైర్మన్ శ్రీనివాస్, మీ స్పెషల్ ఆఫీసర్ స్టాల్లో ఉన్నారు, స్టాల్ దగ్గర ఉన్నారు. మొత్తం కలిసి ఇప్పుడైతే 27కి వచ్చారు. ఇయర్లీ 35లో ఉన్నారు, 80 పైన ఉండేది. 24 క్యాంపెయిన్ స్టేట్ అబోవ్ యావరేజ్ ఉంది, 19 బిలో యావరేజ్ ఉంది. ఆగస్ట్ 1 నుంచి 16 క్యాంపెయిన్ స్టేట్ అబోవ్ యావరేజ్ ఉంది, 16 బిలో యావరేజ్ ఉంది. మీరేనా నియోజకవర్గం? ఏంటి ఇంకా చాలా 50-50లో ఉన్నారు మీరు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? చాలా రివ్యూ చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. పీపీపీ రివ్యూ చేస్తున్నావా?
చేస్తున్నాను సార్. చేస్తుంటే ఇంప్రూవ్ కాలేదు. చేస్తాను సార్, తర్వాత చేస్తాను. బీ కేర్ఫుల్, సార్ మళ్ళా నాకు అది రాకూడదు. డెఫినెట్ సార్. ఓకే అండి, ఇప్పుడు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏ సేవ అందించినా ఒక జవాబుదారీతనం ఫిక్స్ చేశాం. నేను IVRS ద్వారా, అదే మరిగా డిజిటల్ టెక్నాలజీ ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇంకొక అనేక సర్వేలు చేసి మీకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇది భవిష్యత్తులో కూడా ఈరోజు మీరు చూస్తే 71-72% వచ్చాం, ఇంకా పెంచుతాం. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, నేను ఏదైనా మిమ్మల్ని అడిగితే మీరు సమాధానంగాని ప్రాపర్గా చెప్పగలిగితే దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. అట్లా కాకుండా తప్పిచ్చిన రాగద్వేషాలతో పనిచేసిన మనకు ఫలితాలు రావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ ఈరోజు నేను చేసిన సమీక్షలన్నీ మీరు చూస్తే, ఒకటి మేము పనితనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మీలో కూడా చైతన్యం తేవడం, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా చేయాలంటే ఏమేం చేయాలనో అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కల్లిదిండిలో బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు కొన్ని సమస్యలు చెప్పారు. ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. గట్టిగా స్లోగన్ ఇవ్వండి, భారత్ మాతాకి. గట్టిగా, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి.